Okay, brother, ready? Okay, go ahead and let's pray. సహోదరులందరికీ వందనాలండి. ఈ యొక్క తరగతికి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ఏకిపోయిద్దాం. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, గడిచిన వారమంతా మీరు మమ్మల్ని కాపాడి నూతన వారాన్ని దయచేసి ఈ వారంలో మళ్ళీ రెండవ దినాన మీ యొక్క వాక్యాలను ధ్యానించుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి మిమ్మల్ని గూర్చినటువంటి సత్యాలను వివరంగా తెలుసుకునేలాగును మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, పొగుడుచున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి దేవునితో సమానము అనేటువంటి అంశాన్ని గురించి మాకు బోధిస్తున్నటువంటి మీ దాసుల్ని, మా యొక్క ప్రియ సహోదరులు డెనిస్ గారిని మీరు ఆశీర్వదించి, మరి వారికి ఇవ్వబడినటువంటి కుటుంబాన్ని, సిస్టర్ గారిని, వారి కుమారులని కుమార్తెలను మీరు దీవించి వారిని ఆశీర్వదించి మా తండ్రి ఇంతగా మీరు మీ యొక్క పరిచర్యలో వాడుకునిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి, మరి వినుసున్నటువంటి సహోదరులందరినీ మీరు దీవించండి. అందరూ కూడా మా తండ్రి మీ యొక్క వాక్యాలను విని మిమ్మల్ని గూర్చినటువంటి జ్ఞానంలో ఎదుగుటకు సాయం చేయండి. మీ కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఆయన కలిగినటువంటి సంపూర్ణ సిద్ధిలో వర్ధిల్లుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క తరగతి అంతా మీ యొక్క దయ కాపుదలను అనుగ్రహించి మీరే తోడుగా ఉండి నడిపించగలని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. సహోదరులారా, మరొకసారి మీ అందరికీ వందనములండి. So we're discussing the so-called Godhead. దేవత్వము అని పిలువబడుచున్నటువంటి అంశాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాము. And we're asking the question where Jesus got his authority and power. మనం ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఏమిటి ఆ ప్రశ్న అంటే, యేసు తన యొక్క శక్తిని మరియు అధికారాన్ని ఎక్కడి నుంచి పొందాడు అనేటువంటి ప్రశ్నతో మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం. And that will answer the question, are the Father and the Son equal? దాంట్లో సమాధానం చెప్తున్నది తండ్రి కుమారుడు సమానమా అనేటువంటి ప్రశ్న కూడా మరలా లేవనెత్తున్నది. So we saw before the foundation of the earth there's not much said. జగత్తు పునాది వేయబడక ముందుగా మరి ఎక్కువ సంగతులు మనకు చెప్పబడలేదు అనేటువంటి విషయాలను మనం చూసి ఉన్నాము. And we saw in the creation in Colossians the first chapter. సృష్టి ప్రారంభంలో కొలస్సీ మొదటి అధ్యాయములో మనం చూసి ఉన్నాము. Let's read 14 through 16. కొలస్సీ 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మరొకసారి చదువుదామండి ఈరోజు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఓకే. So it's very clear that God made all things through Christ. చాలా తేటగా చెప్పబడిన ఒక అంశం ఏంటంటే, దేవుడు సమస్తాన్ని క్రీస్తు ద్వారా సృష్టించాడు అనే విషయం మనకు తేటపడుచున్నది. And he's in the image of the invisible God. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. And so all things were created by him and for him. సమస్తము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టించబడి ఉన్నాయి. Okay, so now we ask the question, what
what was the source of Jesus' power and authority from the creation until he came to earth? మరలా మనం ఒక ప్రశ్న అడుగుతున్నాము. సృష్టింపబడింది మొదలుకొని యేసు ఈ యొక్క భూమి మీదకి వచ్చేంత వరకు యేసు గల అధికారము మరియు శక్తులకు మూల కారణం ఎవరై ఉన్నారు అనేటువంటి ప్రశ్న అడుగుతున్నాం. And we see definitely the Christ was in the wilderness with Moses. నిశ్చయంగా యేసు మరి మోషేతో అరణ్యంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాము. And but there's little or no indication of the source of his power or authority. అయితే అక్కడ ఆయనకున్నటువంటి అధికారమునకును మరియు శక్తినకు ఎవరు మూల కారణమై ఉన్నారనే విషయం మనకు ఎక్కువగా ఆధారం చూపించబడలేదు. There is a indication of his position from the creation till he came to earth. సృష్టింపబడింది మొదలుకొని ఆయన అనగా యేసు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన యొక్క పొజిషన్ అంటే స్థితి ఏమై ఉండెను అనే విషయాలు మాత్రం చెప్పబడ్డాయి. But it's only an indication. అది కూడా సూచనార్థంగానే చూపించబడింది. Let's turn to Matthew 22. మరలా మత్తయి సువార్త 22వ అధ్యాయానికి మనం తిప్పుకుందామండి. 41 to 45. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 45 వచనాలు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకైన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అనే ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎల్లా ఆయన ఎలాగ అతనికి కుమారుడు అగునని వారిని అడగగా. ఓకే, So he's speaking to the Pharisees in verse 41. ఆయన పరిసయ్యులతో మాట్లాడుచున్నాడు 44వ వచనంలో. సారీ, They knew the right answer. వారికి సరైన సమాధానం తెలుసు. He's the son of David. ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. Well, when did Jesus become the son of David? దావీదు కుమారుడుగా యేసు ఎప్పుడు అయ్యాడు? Not until he was born of the flesh. ఆయన శరీర రీతిగా జన్మించేంత వరకు ఆయన దావీదు కుమారుడుగా చేయబడలేదు. So was he the son in the Old Testament? ఆయన పాత నిబంధనలో కుమారుడై ఉండెనా? He's called the Lord of Hosts. ఆయన సైన్యములకు అధిపతి అని పిలువబడ్డాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని పిలువబడ్డాడు. And it appears at least one time he was called Jehovah. ఒక్కసారి కనీసం యెహోవా అని పిలువబడ్డాడు ఆయన. But we don't find him the son until he's born. ఆయన జన్మించేంత వరకు ఆయన కుమారుడు అని చెప్పి పిలువబడినట్లుగా మనం చూడలేదు. So that's just an indication of his authority. ఆయన యొక్క అధికారమునకు అది ఒక సూచనగా ఉన్నది. If he's the son of God, is he equal with God? ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు అనేది వాస్తవమైతే ఆయన దేవునితో సమానుడై ఉన్నాడా? Are children equal in power and authority with the Father? చూడండి, కుమారులు అధికారంలోను మరి శక్తిలోను తండ్రితో సమానులుగా ఉంటారా? And of course the answer is no. దానికి సమాధానము లేదు అనేటువంటిదే అయి ఉన్నది. And especially in these days when the children have more authority than the parents. చూడండి, ఈ దినాల్లో చూస్తే కుమారుల కంటే అదే తండ్రుల కంటే పిల్లలకే ఎక్కువ అధికారాలు ఉన్నట్లుగా కనబడుతున్నది. But that's not the way it's supposed to be. అయితే ఉండవలసిన విధం అయితే అది కాదు. God gives the parents the authority. దేవుడు తల్లిదండ్రులకే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. So So now we're looking at the next time period. ఇప్పుడు మనము మరొక కాలక్రమాన్ని గురించి చూస్తున్నాము. What was Jesus' power and authority, or the source of Jesus' power and authority when he came to earth? యేసు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు గల శక్తి
మరియు అధికారములకు మూల కారణం ఏమై ఉన్నది లేదా ఎవరై ఉన్నారు? And of course, the Father gave birth to him through Mary. చూడండి, తండ్రి మరియ ద్వారా ఆయన జన్మింపజేశాడు. Was he equal to the Father in that birth? ఆ యొక్క జన్మలో తండ్రి అయిన దేవునితో యేసు సమానుడై ఉండటానికి అవకాశం ఉన్నదా? So the source of his body was the Father. చూడండి, ఆయన యొక్క శరీరమునకు కారణము తండ్రి అయిన దేవుడు. So while he's on earth then, in Hebrews 1:13 and 14, ఎబ్రీ 1వ అధ్యాయము 13 మరియు 14 వచనాల్లో ఆయన భూమి మీద ఉండగా, అయితే ఎబ్రీ 1వ అధ్యాయం 13 వచనం అండి, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుందుము అని దూతలతో ఎవరిని గూర్చి ఆయన్ను ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా? ఓకే, so angels are spirits. దూతలు ఆత్మలై ఉన్నారు. And in the second chapter, he makes it clear that he did not take on the form of angels. చూడండి, 2వ అధ్యాయంలో ఆయన చాలా వివరంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే ఆయన దేవదూతల స్వరూపాన్ని ఎంత మాత్రం ధరించుకొనలేదు. And chapter 2 and verse 14. రెండో అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును రక్త మాంసాల్లో పాల్వాడాయను. ఓకే, so here he was made like his brethren. ఇక్కడ యేసు అన్ని విషయాల్లో తన సహోదరుల పోలి అయ్యాడు. And he did not take on the nature of angels who are spirits. చూడండి, దూతల యొక్క స్వరూపాన్ని ధరించుకోలేదు ఆయన. Okay, we're going to have to mention the Hebrew here. ఇక్కడ ఎబ్రీ భాష నుంచి మనం కొంత చూడాల్సినటువంటి అవసరం ఉన్నదండి. In Hebrew, the angels here in chapter 1:13 and 14, the angels are ruach, not nephesh. చూడండి, 1వ అధ్యాయము 13, 14 వచనాల్లో దూతలను గురించి ఎబ్రీ భాషలో ఏం ఉపయోగించాడంటే రువాక్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. వారు నెఫెష్ అనేటువంటి పదంగా ఉపయోగించబడలే. So if God gives us the truth through Hebrew, should we reject it? చూడండి, దేవుడు తన సత్యాన్ని ఎబ్రీ భాష ద్వారా ఇచ్చినప్పుడు మనం దాన్ని తృణీకరించవచ్చునా? We know that we have many translations. మనకు అనేక అనువాదాలు ఉన్నాయనే విషయం మనకు తెలుసు. And translations are not inspired of God. చూడండి, ట్రాన్స్లేషన్ అనేటువంటిది లేదా భాష అనువాదం అనేది దేవుని చేత ప్రేరేపించబడింది కాదు. So we find many differences in the translations. ఆ యొక్క అనువాదంలో అనేకమైనటువంటి వ్యత్యాసాలను మనం చూడగలుగుతున్నాం. So to be sure we have the truth, we go back to the Hebrew and the Greek. చూడండి, మనం ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎబ్రీ భాషకును మరియు గ్రీకు భాషకును పోయి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. The Holy Spirit inspired the Old Testament in Hebrew. చూడండి, పరిశుద్ధాత్మ పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పాత నిబంధనని ఎబ్రీ భాషలో ప్రేరేపించాడు. And he inspired the New Testament in Greek. క్రొత్త నిబంధననేమో గ్రీక్ భాషల్లో ఆయన ప్రేరేపించాడు. So that's how we get the words that actually proceeded from the mouth of God. ఆ విధంగానే దేవుని యొక్క నోట నుండి మరి బయలుదేరిన మాటలను మనం చూడగలం. So here in Hebrews 1:13 and 14, ఎబ్రీ 1వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే he says that these angels are ministering ruach. చూడండి, ఈ యొక్క దూతలు సేవకులైన ఆత్మలు అనే దానికి రువాక్ అని చెప్పి ఎబ్రీ పదం ఉపయోగించబడింది. Okay, and that ruach is literally gali. చూడండి, ఆ యొక్క రువాక్ అనేటువంటి ఎబ్రీ పదం యొక్క అర్థం ఏంటంటే గాలి అని అర్థము.
is like the wind that blows. అది ఎలాగంటే వీస్తున్నటువంటి గాలి లాంటిది అని అర్థం. So they're unseen, but they are a power. చూడండి, ఆ దూతలు అదృశ్యమైనటువంటి వ్యక్తులే, అయినప్పటికీ కూడా ఆ దూతలకి కొంత శక్తి అనేది ఉన్నది. Let's turn to John, the third chapter. యోహాను 3వ అధ్యాయాన్ని తిప్పుకుందాము. Let's read 6 through 8. 6 నుంచి 8 వచనాలు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలను అని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. Okay, in verse 3, he talks about being born from above. చూడండి, 3వ వచనంలో పైనుండి జన్మించడాన్ని గురించి మాట్లాడుచున్నాడు. What does the Telugu say? Telugu says, verse 3. Yes. కొత్తగా న్యూ one is born again in new. Jesus answer. Born anew. Yes, brother. Okay. Born again. In the Hebrew, this is literally, in the Greek, this is literally being born from above. చూడండి, ఇది గ్రీక్ భాషలో చూస్తే ఇక్కడ మనకు తెలుగులో క్రొత్తగా అని ఉంది చూసారా, అది పైనుండి జన్మించాలి అనేది ఉందన్నమాట. Okay, then verse 5, let's read that. 5వ వచనం చదువుదాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. Okay, again in the Greek we have born of water and the gali. చూడండి, ఇక్కడ మరలా నీటి ద్వారాను గాలి ద్వారాను అని చెప్పి ఇక్కడ గ్రీక్ భాష చెప్తున్నదండి. Okay, and this in the Greek is the word pneuma, which is translated gali. చూడండి, గ్రీక్లో న్యూమా అని చెప్పి అనువాదం చేయబడింది. ఇక్కడ ఆత్మ అంటే దాని అర్థం ఏంటంటే గాలి అని అర్థం. All right, then he uses this illustration of the gali in verses 6 through 8 that we just read. 6 నుంచి 8 వచనాలలో ఆ యొక్క గాలి అనేటువంటి పదాన్నే ఆ ఉదాహరణను ఉపయోగించున్నాడు ఆయన. Okay, so we have a physical birth in verse 6. 6వ వచనంలో మనకు భూ సంబంధమైన జన్మ ఒకటి ఉన్నది. We all know what that is. అది ఏమై ఉన్నది అనేటువంటి విషయం మనందరికి తెలుసు. What's born of flesh is flesh. చూడండి, శరీరానుసారంగా జన్మించినది శరీరమై ఉన్నది. Then he says what is born of pneuma is pneuma. చూడండి, ఆత్మానుసారంగా అనగా న్యూమాగా జన్మించినది న్యూమానై ఆత్మనై ఉన్నది అని చెప్తున్నాడు. Okay, so then he gives the illustration in verse 8. 8వ వచనంలో మరొక ఉదాహరణ ఇస్తున్నాడు ఆయన. The wind blows where it will. గాలి ఏం చేస్తుంది, తన ఇష్టం వచ్చినట్టు చోటుకి పోతుంది, విసురుతుంది. Okay, what about this wind? ఈ యొక్క గాలి గురించి ఏంటి? Well, we can hear the sound of it. దాని యొక్క శబ్దాన్ని మనం వింటాం, but we can't see it. అయితే మనం దాన్ని చూడటానికి వీలు పడదు. We don't know where it comes from. We don't know where it goes. ఎక్కడి నుంచి అది వస్తుందో, ఎక్కడికి అది వెళుతుందో మనకు తెలియదు. So he goes on to say, ఇంకా నువ్వు చెప్పుకుంటా పోతున్నాడు ఆయన, that's the way it is with everyone that is born of the gali. అలాగనే ఆత్మానుసారంగా జన్మించినటువంటి వారు అందరూ అలాగనే ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. That's the way everyone is born of the pneuma. అలాగే న్యూమా ద్వారా జన్మించినటువంటి వారందరూ కూడా అలాగే ఉన్నారు అని చెప్తున్నాడు. And remember, pneuma is gali. మరలా గుర్తుపెట్టుకోండి, న్యూమా అంటే గాలి ఉన్నది. Okay, so those that are born of the gali are gali. చూడండి, గాలి వలన జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గాలి ఉన్నారు అనే విషయాన్ని మనం చూడాలి. That's verse 6. అది 6వ వచనం చెప్తున్నది. Okay, so what are angels then? అలాగైతే దూతలు ఏమై ఉన్నారు? He says they're gali. దూతలు గాలిగా ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. You can't see them, but they are a power. వారిని మీరు చూడలేరు,
అయినప్పటికీ కూడా వారిలో శక్తి అనేది ఉన్నది అనే విషయం గమనించాలి. So when the angel wants to be seen, he has to take on a physical form. ఈ యొక్క దూతని మీరు చూడాలి అని అంటే ఆ యొక్క దూత భూ సంబంధమైన శరీరాన్ని ధరించుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. So they take on a physical form long enough to do their work and then they disappear. ఎంతవరకైతే తన యొక్క పని చేయాలని చెప్పి దూతలు అనుకుంటారో వారు భూ సంబంధమైన రూపంలో వచ్చిన తర్వాత ఆ పని చేసి ముగించి వెంటనే అదృశ్యులైపోతారు. Okay, so in Hebrews 2, he says he did not take on the form of an angel. చూడండి, హెబ్రీ 2వ అధ్యాయంలో ఆయన దేవదూతల స్వరూపాన్ని ధరించుకోలేదు అని చెప్పబడి ఉన్నది. Let's read verse 16, chapter 2. హెబ్రీ 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీ 2వ అధ్యాయం 16వ వచనము. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. Okay, that tells you then the form of God and the form of angels is not the same. చూడండి, దేవుని యొక్క స్వరూపమును దేవదూతల యొక్క స్వరూపమును ఒకటి కాదు, ఒకే రకంగా లేవు అని చెప్పి మనం చూస్తున్నాం. Okay, so we know that God is spirit, which is pneuma. చూడండి, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనగా న్యూమా అయి ఉన్నాడు. And that's so God is golly like the angels. చూడండి, దేవుడు కూడా గాలిగా ఉన్నాడు, అంటే దేవదూతలు ఎలాగున్నారు అలాగనే ఉన్నాడు. But they have different forms. అయితే దేవునికి వేరే రూపం ఉంది, దేవదూతలకు వేరే రూపం ఉంది. In verse 16, Jesus did not take on the form of an angel. చూడండి, 16వ వచనంలో యేసు దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు, but he did take on the form of man. అయితే మనుషుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన. Right, some argue in Philippians 2 ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కొంతమంది వాదిస్తున్నారు that Jesus is equal to the Father in every way. అన్ని విషయాల్లో యేసు తండ్రితో సమానుడు అని చెప్పి వాదిస్తున్నారు. But let's read Philippians 2, 5 through 8 and see. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదివి దాన్ని మనం చూద్దాం అసలు అలాగుందో కాదో. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నో మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Okay, so here God has a form in verse 6. 6వ వచనంలో దేవునికి ఒక రూపం ఉన్నదండి. And Jesus was in that form. యేసు కూడా అదే రూపంలో ఉండి ఉన్నాడు. He tells some about God's form here in John 5. యోహాను 5వ అధ్యాయంలో దేవుని యొక్క రూపాన్ని ఆయన కొంత చెప్తున్నాడు. యోహాను 5వ అధ్యాయంలో verse 37. యోహాను 5వ అధ్యాయం 37వ వచనం చూడండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయను. 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. Okay, so here it tells us that God has a shape. చూడండి, ఇక్కడ ఈ వచనంలో దేవునికి ఒక స్వరూపం ఉంది అని చెప్తున్నది. All right, the same word is used in Luke 3:22. లూకా 6:22లో అదే విధంగా చెప్పబడి ఉన్నది. లూక్ 3:22. లూకా 3వ అధ్యాయం 22వ వచనం అండి. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీయందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. Okay,
Okay, so the Holy Spirit is this pneuma. ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా న్యూమా గా ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. That's in the Greek. అది గ్రీక్ భాషను బట్టి. And here he takes on a physical form. ఆయన భూ సంబంధమైన రూపాన్ని ఆయన ధరించుకున్నాడు. So that form looked like a dove. ఆ యొక్క రూపం అనేది ఒక పావురపు ఆకారం వలె ఆయన కనబడ్డాడు. But how long did the Holy Spirit stay in that form? అదే రూపంలో పరిశుద్ధాత్మ ఎంతకాలం ఉన్నాడు అక్కడ? Just long enough to do the work he needed to do. ఆయన ఎంతవరకు అయితే పని చేయాలనుకున్నాడో అంతవరకు చేయటం కోసం మాత్రమే ఉన్నాడు. But his actual shape is pneuma. చూడండి, ఆయన యొక్క నిజమైనటువంటి రూపము అనేది న్యూమా రూపం అయి ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. All right, the Father is in this same kind of shape. చూడండి, తండ్రి అదే రూపంలో ఉన్నాడు. He's not in a physical shape. ఆయన ఏదో భూ సంబంధమైనటువంటి రూపంలో లేడు. But he's not just floating around either. He's got a form. ఆయనకు ఒక రూపం ఉన్నది. ఆయన అక్కడెక్కడికి తిరుగుతూ అంటే అక్కడెక్కడికి సంచరిస్తూ ఏం లేడు. Okay, so we saw in Philippians 2, let's read verse 6 again. మరలా ఫిలిప్పీ 2వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. Okay, this word form here, he was in the form of God, is the same word in verse 7. చూడండి, ఆయన దేవుని యొక్క పోలికగా ఉన్నాడు అనేటువంటి దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడని చెప్పి 7వ వచనంలో కూడా చెప్పబడి ఉన్నది. Let's read verse 7. 7వ వచనం చదువుదాం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఓకే, so what form was he when he was in the form of man? ఆయన మనుషుని యొక్క పోలికగా పుట్టినప్పుడు ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడు? Okay, we understand that he was Hebrews 2:7 like his brethren in all things. చూడండి, హెబ్రీ 2:7 మనం చూసినప్పుడు అక్కడ తన సహోదరు 17వ వచనం చూసినప్పుడు తన సహోదరుల పోలి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. Okay, so he was in God's shape. ఆయన అంతకు ముందుగా దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. So the shape that he had was like his brethren in all things. చూడండి, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రూపం అనేది అన్ని విషయాల్లో తన సహోదరుల పోలిందై ఉన్నది. Okay, so he emptied himself in verse 7. ఇప్పుడు 7వ వచనంలో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. And he was like his brethren in everything, so he was equal to the brethren. అన్ని విషయాల్లో తన సహోదరుల పోలి ఉన్నాడు కాబట్టి తన సహోదరులతో సమానంగా ఉన్నాడు ఆయన. So if he emptied himself, was he the same as he was before he emptied himself? చూడండి, ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు అని అంటే రిక్తునిగా చేసుకోకముందు ఆయన ఎలాగున్నాడో అదే విధంగా రిక్తునిగా చేసుకున్న తర్వాత కూడా ఉన్నాడా? Well, he had all knowledge before he came to earth. ఆయన ఈ భూమి మీదకి రాకముందుగా ఆయనకు సర్వజ్ఞానం ఉన్నది. But Luke 2:52, he grew in wisdom when he came to earth. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లూకా 2వ అధ్యాయము 52వ వచనం ప్రకారం ఆయన జ్ఞానంలో ఎదుగుతూ పోయాడు. Okay, so if he was born with all wisdom, how could he grow in wisdom? చూడండి, ఆయన సమస్త జ్ఞానంతోనే జన్మించి ఉంటే ఆయన జ్ఞానంలో ఎలాగ అభివృద్ధి పొంది ఉండగలడు భూమి మీదకి వచ్చిన తర్వాత? So were Jesus' brethren born with all wisdom? యేసు యొక్క సహోదరులు పుట్టేటప్పుడే సమస్త జ్ఞానంతో పుట్టుతున్నారా? And of course we know they weren't. వాళ్ళు అలా పుట్టట్లేదనే విషయం మనకు తెలుసు. And if Jesus were born with all wisdom, then his brethren were born with all wisdom. చూడండి, యేసు తన సమస్త జ్ఞానంతో జన్మించి ఉంటే మరి తన సహోదరులు కూడా సమస్త జ్ఞానంతో జన్మించి ఉంటారు. So how much skill and understanding do babies have? చూడండి, పసిపిల్లలకి ఎంత జ్ఞానము ఎంత వివేకం అనేది ఉంటుందండి?
how much skill and understanding did Jesus' brethren have when they were born? యేసుక్రీస్తు యొక్క సహోదరులు కూడా జన్మించినప్పుడు వారికి ఎంత జ్ఞానము ఎంత సామర్థ్యం ఉండి ఉన్నది? And if Jesus were born like his brethren, how much skill and understanding did he have? యేసు కూడా జన్మించినప్పుడు ఆయనకు ఎంత సామర్థ్యమును ఎంత మరి తెలివి లేదా వివేకం ఉండి ఉన్నది? So when he emptied himself, then he was made like his brethren in everything. చూడండి, ఆయన తను రిక్తినిగా చేసుకున్నాడు అంటే తన సహోదరులు ఎలాగున్నారో అలాగే ఎన్ని విషయాల్లో ఉన్నాడు అనే విషయం అర్థమవుతున్నది. Okay, so how are his brethren different than we are? ఆయన యొక్క సహోదరులు అంటే యేసు యొక్క సహోదరులు అంటే మనుషులు ఏ విధంగా మనకంటే వ్యత్యాసం కలిగి ఉన్నారు? I can't tell any difference between the Jews when they're born and you and me when we're born. యూదులు జన్మించినప్పుడు వారు ఏ విధంగా ఉన్నారో మనము మీరు నేను కూడా అలాగనే ఉన్నాము అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం కూడా తేడా లేదు. So how many of Jesus' brethren were 100% God and 100% man? యేసు యొక్క సహోదరులు ఎంతమంది 100% దేవుళ్ళుగా ఉన్నారు, 100% మనుషులుగా ఉన్నారు? Let's read Hebrews 2:17 again. మరలా హెబ్రీ 2:17 ఒకసారి చదువుదాము. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వారు కావాల్సి వచ్చెను. ఓకే, So were Jesus' brethren born in the form of God and the form of man? యేసు యొక్క సహోదరులు దేవుని యొక్క స్వరూపంలోను మనుషుల యొక్క స్వరూపంలోను జన్మించి ఉన్నారా? So those who believe he's 100% God, Scripture. చూడండి, 100% యేసు 100% మానవుడు 100% దేవుడు అని చెప్పి నమ్ముతారు చూసారా, వారు లేఖనాలు నమ్మేటువంటి వాళ్ళు కాదు. So what's the truth? Do we believe the Scripture? సత్యం ఏంటి? మనము లేఖనాలను నమ్ముతున్నామా? All right, so Hebrews 5 verse 8. హెబ్రీ 5:8 ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఓకే, So was Jesus born knowing how to obey? చూడండి, యేసు ఏ విధంగా లోబడాలి అనేటువంటి విషయంతో తెలుసుకున్నటువంటి వాడుగానే జన్మించాడా? No, they had to learn just like Jesus did. చూడండి, వారు యేసు ఏ విధంగా నేర్చుకున్నాడో అలాగే మానవులు కూడా నేర్చుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. James 1:13. యాకోబు 1:13 చూసినట్లయితే, దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. So is it possible for God to be tempted with evil? చూడండి, దేవుడు కీడి విషయమై శోధింపబడటానికి అవకాశం ఉన్నదా? Now he can be tempted to destroy us. చూడండి, మనల్ని నాశనం చేయడానికి ఆయన శోధించడు. So it's not possible to tempt God to do evil. చూడండి, దేవుణ్ణి మరి కీడు చేయనట్లుగా మనం శోధించడం అనేది అది జరగదు. So was Jesus tempted to be evil, to do evil? యేసు కీడు చేయనట్లుగా శోధించబడి ఉండెనా? So was he like God or like men on earth? ఆయన భూమి మీద ఉండగా దేవుని పోలి ఉన్నాడా లేదా మనుషుని పోలి ఉన్నాడా? Hebrews 4:15. హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. So is God tempted in all points as we are? చూడండి, దేవుడు అన్ని విషయంలో మనం ఎలాగ శోధించబడుతున్నాం అలాగే శోధించబడ్డా? No, he can't be tempted with evil. ఆయన కీడు చేత శోధింపబడినాడు.
But Jesus was tempted in all points as we are. యేసు మనం ఏ విధంగా అయితే శోధించబడతామో అన్ని విషయాల్లో ఆ విధంగానే ఆయనను శోధించబడ్డాడు. Okay, so he was like his brethren in everything. అన్ని విషయాల్లో యేసు తన సహోదరులను పోలి ఉన్నాడు. So Psalms 22 verse 10. కీర్తనలు 22:10 చూసినట్లయితే కీర్తనలు 22:10. గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఓకే. Okay, so who is the source of Jesus' power and authority here? ఇక్కడ ఈ వచనంలో యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరై ఉన్నారండి? All right, where did Jesus get his body from? చూడండి, యేసు తన యొక్క శరీరాన్ని కూడా ఎక్కడి నుంచి పొందాడు? Hebrews 10:5. హెబ్రీ 10:5 చూసినట్లయితే హెబ్రీ 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశింపినప్పుడు ఈలాగు చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. So who is the source of Jesus' body? యేసు యొక్క శరీరమునకు మూల కారణం ఎవరు? Then we're looking at 1 Corinthians 4:7. 1 కొరింథీ 4:7 చూసినట్లయితే 1 కొరింథీ 4:7. ఎందుకనగా నీకు అత్యధికము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందినట్టు నీవు అతిశయింపనేలా? ఓకే. So who is the source of Jesus' brethren's bodies? యేసు యొక్క సహోదరుల శరీరములకు మూల కారణం ఎవరు? Who is the source of your body? మీ యొక్క శరీరానికి మూల కారణం ఎవరై ఉన్నారు? Did we create ourselves? మనల్ని మనమే సృష్టించుకున్నామా? So where is Jesus' body from? యేసు యొక్క శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? So who's the source of Jesus' authority and power? యేసు యొక్క శక్తి మరియు అధికారములకు మూల కారణం ఎవరు? Well, whatever power he had in his body, that came from the Father. ఆయనకు ఏ యొక్క శరీరం అయితే ఉన్నదో ఆ శరీరం అనేది మరి దేవుని యొద్ద నుంచి వచ్చిందని చెప్తున్నాడు. All right, let's read Hebrews 1:6-9. మరలా హెబ్రీ 1:6-9 చదువుదాము. హెబ్రీ 1:6-9. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మళ్ళా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. ఓకే. Okay, so when he brings his first begotten into the world, ఆయన tells the angels to worship him. చూడండి, ఆయన తన ఆది సంభూతిని భూలోకమునకు రప్పించినప్పుడు దేవదూతలు ఆయనకి నమస్కారం చేస్తున్నారు. But what does he call Jesus in verse 8? 8వ వచనంలో ఆయన యేసు అని చెప్పి పిలువబడి ఉన్నాడా? But unto the Son he saith, Thy throne, O God. చూడండి, కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము అని చెప్పంటున్నాడు. So would God call Jesus a God if he weren't a God? చూడండి, అప్పుడు దేవుడు
యేసును దేవుడై ఉన్నాడని చెప్పి పిలిచి ఉన్నాడా లేదా? Then in verse 9, 9వ వచనం చూడండి. నీవు నీతిని it ప్రేమించి says, God, even your God. చూడండి, దేవుడు నీ దేవుడు అని అంటున్నాడు ఇక్కడ. So does God have a God? దేవునికి దేవుడు ఉన్నాడా? Well, we just read in Psalms 22, verse 10, కీర్తనలు 22వ అధ్యాయం 10వ వచనం మనం చదివాము. when did God become Jesus God? దేవుడు ఎప్పుడు యేసు యొక్క దేవుడు అయ్యాడు? దేవుడు ఎప్పుడు యేసు యొక్క దేవుడుగా అయ్యాడు? Shall we read? Yes, please. Psalms 22 verse 10, right? గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నద మొదలుకొని నా దేవుడు నీవే. All right, so who is he talking to here? ఇక్కడ ఎవరితో మాట్లాడుచున్నాడు ఆయన? And who's this psalm all about in verse 1? 1వ వచనం మొదలుకొని కీర్తన అంతా ఎవరి గురించి ఇది? Let's read verse 1. 1వ వచనం చూడండి. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేల దూరముగానున్నావు. Okay, so who made this statement? My God, why have you forsaken me? చూడండి, నా దేవా నన్నేల చేయి విడనాడితివి అని చెప్పినటువంటి వాక్యం ఎవరిది ఇది? So who's speaking here in verse 1? 1వ వచనంలో ఇక్కడ మాట్లాడుచున్నది ఎవరు? Then verse 16, who's speaking here? 16వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? మరలా 16వ వచనం చూడండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, Let's read it. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు. Okay, so who's speaking here? ఇక్కడ మాట్లాడుచున్నది ఎవరు? Jesus is the one whose hands and feet they're pierced. చూడండి, తన యొక్క చేతులను పాదములు పొడిచి ఉన్నారు అని చెప్పి మాట్లాడిన మాటలు యేసు మాట్లాడిన మాటలు అయి ఉన్నవి. Okay, so who's speaking then in verse 10? 10వ వచనంలో మాట్లాడుచున్నది ఎవరై ఉన్నారు? So when did God become Jesus God? ఎప్పుడు దేవుడు యేసు యొక్క దేవుడుగా అయ్యాను? Okay, when did Jesus' brethren get a God? యేసు యొక్క సహోదరులకు దేవుడు ఎప్పుడు ఉన్నాడు? ఎప్పుడు దేవుని కలిగి ఉన్నారు? And of course, we know God became their God as soon as they were born. ఎప్పుడు సహోదరులకి దేవుడుగా అవుతున్నాడు అని అంటే వారు ఎప్పుడైతే జన్మించారో, ఎప్పుడైతే వారు ఆ యొక్క జన్మలో పాల్పొందుతున్నారో అప్పుడు దేవుడుగా వారికి దేవుడు అవుతున్నాడు ఆయన. In fact, as soon as you were in your mother's belly, you had a God. చూడండి, మీరు ఎప్పుడైతే తల్లి గర్భంలో రూపించబడుచున్నారో అప్పుడు మీకు ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. So when did God become Jesus' brethren's God? అప్పుడు యేసు యొక్క సహోదరులకి దేవుడు ఎప్పుడు దేవుడయ్యాడు? When they were in the womb. వారు గర్భంలో ఉన్నప్పుడు. So when did Jesus get a God? యేసు కూడా ఎప్పుడు దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు? When he was in the womb like his brethren. ఆయన తన సహోదరులు ఏ విధంగా మరి గర్భంలో ఉండగానే దేవుణ్ణి కలిగి ఉన్నారు, అదేవిధంగా ఆయన కూడా గర్భవాసి అయిన మొదలుకొని ఆయన కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాడు.
So John 20 verse 17. యోహాను 20వ అధ్యాయము 27వ వచనము 17 యోహాను 20వ అధ్యాయం 17వ వచనము చదువు. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను. ఓకే. So he's talking to the apostles here. ఇక్కడ ఆయన అపోస్తలులతో మాట్లాడుచున్నాడు. So the apostles' God and Jesus' God are the same God. చూడండి, అపోస్తలుల యొక్క దేవుడు యేసు యొక్క దేవుడు ఒకే దేవుడై ఉన్నాడు. And it's the same God for all men who are born on earth. చూడండి, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనుషునికి అదే దేవుడు ఉన్నాడు. So did Jesus have a God before he came to this earth? యేసు యొక్క భూలోకమునకు రాకముందుగా యేసునకు దేవుడు ఉండెనా? There's no indication that I find. నాకు తెలిసినంత వరకు ఏ విధమైన సూచన నాకు కనపట్టలేదు. But when Jesus was born like his brethren, then he had a God. చూడండి, యేసు తన సహోదరుల పోలి జన్మించినప్పుడు, అంటే తల్లి గర్భంలో పడ్డప్పుడు ఆయనకి దేవుడు ఉన్నాడు. All right, John 14:28. యోహాను 14:28 వచనమండి. 14:28 నేను చదువు. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఓకే. Okay, so who's greater, Jesus or the Father? ఇక్కడ ఎవరు గొప్పవారు, యేసా లేకపోతే తండ్రా? And it's true. He's speaking about when he was on earth. చూడండి, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు అనేది వాస్తవము. So even angels are greater than men when they're on earth. భూమి మీద మానవులు ఉన్నంత వరకు దేవదూతలు మానవుల కంటే గొప్పవాళ్ళు. So if Jesus were 100% God on earth, would be the Father be greater than he was? చూడండి, యేసు 100% దేవుడిగా ఉన్నట్లయితే తండ్రి మరి ఆయన కంటే గొప్పవాడై ఉండడానికి అవకాశం ఉందా? And of course, if he were 100% God and 100% man, that would be very different. చూడండి, 100% ఆయన దేవుడుగా గాను 100% మానవుడుగాను ఉన్నాడు అని చెప్పన్నట్లయితే ఇది చాలా వ్యత్యాసం కలిగి ఉంటుంది. All right. So the problem comes that those that believe in a Trinity don't believe Hebrews 2:17. చూడండి, సమస్య ఎక్కడ వస్తుందంటే త్రిత్వాన్ని నమ్మేవారు ఎవరైతే ఉంటారో హెబ్రీ 2:17 వారు నమ్మరండి. And so none of these verses we read make sense to them. చూడండి, మనం ఇప్పుడు చదివినటువంటి వచనాలు ఏమైతే ఉన్నాయో ఆ వచనాల్లో ఏది కూడా వారికి ఇవి అర్థంగా ఉండవు అన్నమాట, త్రిత్వాన్ని నమ్మే వారికి. But understanding that Jesus was made like his brethren in all things, these verses make perfect sense. చూడండి, యేసు అన్ని విషయాల్లో తన సహోదరుల పోలి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అనుకునేటువంటి వారికి ఈ వచనాలన్నీ కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి. And again, notice that I'm asking questions. గమనించాలా మరలా మీరు, నేను ప్రశ్నలు మాత్రమే అడుగుచున్నాను. And you're getting the answer from the scripture. మీరేమో లేఖనాల్లో నుండి సమాధానాన్ని పొందుతున్నారు. So if you quote me, be sure you say exactly what I said in my words, not yours. చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ నేను చూపించేటువంటి వచనాలు నా యొక్క మాటలు కావు, వాస్తవంగా లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు నీకు చూపిస్తున్నాను.
I appreciate your patience, brethren, and this does take patience. చూడండి, మరి మీ యొక్క ఓర్పుకి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ఈ పాఠాలు వినాలంటే కూడా చాలా ఓపిక అవసరమై ఉన్నది. So let's pray and ask God for His understanding. మనం దేవునికి ప్రార్థన చేసి ఆయన యొక్క గ్రహింపు కోసం మనం ప్రార్థన చేద్దాం. ఓకే బ్రదర్, ప్రార్థన. ఓకే, ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేసిన ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మేము యేసు యొక్క మరి దైవికమైనటువంటి స్వభావాన్ని గురించి, ఆయన ఏ విధంగా మరి ఈ భూలోకానికి వచ్చినప్పుడు మానవుని వలె అన్ని విషయాల్లో ఉన్నాడనే విషయాన్ని మేము Okay, thank you, brother. వందనాలండి, అందరికీ థ్యాంక్స్ అండి.